హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ముఖ్యమైన అంశం, ముఖ్యమైన టాపిక్ ఐఐటీస్. సో ఈరోజు ఐఐటీలో ఒక ఐఐటి జోధ్పూర్ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం వార్తలు నిలుస్తున్న ఐఐటీలు. ఐఐటీస్కి సంబంధించి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు ఏ పోటీ పరీక్షలైనా రానున్న రోజుల్లో మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, మీకు గత సంవత్సరంన్నర కిందటి నుండి నేను మీకు ప్రతిసారి ఏ ఐఐటి రిలేటెడ్ టాపిక్ న్యూస్లోకి వచ్చినా కూడా ఒక కాషన్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఐఐటీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా ఇది ఒక సిలబస్గా చదవాలి. ఐఐటీలపైన 2 నుండి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంటున్నాను. ఇటీవల టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహణ పూర్తయిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అందులో 3 ప్రశ్నలు ఎక్స్క్లూజివ్గా ఐఐటీల పైన రావడం జరిగింది. 3 ప్రశ్నలు అవుట్ ఆఫ్ 150. టఫ్ పేపరు, కష్టతరమైన పేపరు, లెంతీ పేపర్ అని చాలామంది మనం అనుకున్నాం. అటువంటి పేపర్లో కూడా ఐఐటీలకు సంబంధించి 3 ప్రశ్నలు వచ్చినాయి. ఆ 3 ప్రశ్నలు కూడా మన రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినవే. సో రానున్న రోజుల్లో ఏపీ గ్రూప్ 1 కానివ్వండి, ఏపీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్, ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్, ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణ రాష్ట్రంలో రానున్న టీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి ఏ పేపర్లో అయినా కూడా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఏ పోటీ పరీక్షలున్నా ఐఐటీల గురించి క్వశ్చన్ పేపర్ ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గుర్తుంచుకోండి, ఐఐటీలను ప్రత్యేకంగా ఒక చార్ట్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అది చదువుకొని పోతే సులభంగా మార్క్స్ రావచ్చు. సో మీకు ప్రతి ఒక్క టాపిక్ ఐఐటి ఏది న్యూస్లో ఉన్నా మీకు కవర్ చేస్తున్నాను. ఈరోజు ఐఐటి జోధ్పూర్ అంటున్నాను. ఐఐటి జోధ్పూర్ ఏ రాష్ట్రము? మనకు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక ఐఐటి జోధ్పూర్. ఈ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. ఒకటి కనిపెట్టడం, ఒక సృష్టి. అదేంటంటే సౌర ఫలకాలు ఏవైతే ఉంటాయో, సోలార్ ప్యానెల్స్, సోలార్ ప్లేట్స్ అంటాం కదా. సో సౌర ఫలకాలు ఏవైతే ఉంటాయో, సోలార్ ప్యానెల్స్, ముఖ్యంగా సౌర విద్యుత్ కోసం మనం ఉపయోగించే ప్యానెల్స్ ఉంటాయి కదా, వాటిని పరిశుభ్రం చేయడం, క్లీన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. సో సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్ అనేది చాలా టఫ్ టాస్క్. అటువంటిది ఇప్పుడు సులభతరం కాబోతుంది. సో సోలార్ ప్యానెల్స్, సౌర ఫలకాలు ఏవైతే ఉంటాయో వాటంతటా అవే క్లీన్ చేసుకునే అధునాతన సాంకేతికతతో కూడిన ఒక పూతను, ఒక క్లీనింగ్ కోటింగ్ని తీసుకొచ్చారు. ఏ శాస్త్రవేత్తలు అంటారు? ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు. భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు. అటువంటి ఐఐటీల్లో ఒక ఐఐటి జోధ్పూర్ వారు సౌర ఫలకాలు వాటంతటా అవే శుభ్రపరుచుకునే ఒక అధునాతన, ఒక ప్రత్యేకమైన కోట్ని తీసుకురావడం జరిగింది. ఆ కోట్, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది హైడ్రోఫోబిక్ కోటింగ్ అని గుర్తుంచుకోండి. సో ఐఐటి జోధ్పూర్ రీసెర్చర్స్ డెవలప్ సెల్ఫ్ క్లీనింగ్, అంటే సొంతగా తనకు తానే క్లీన్ చేసుకునే, పరిశుభ్రపరచుకునే కోటింగ్ అంటే పూత, కోటింగ్ ఫర్ ఈజీ మెయింటెనెన్స్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్. సౌర విద్యుత్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుందే సౌరశక్తి. అటువంటి సౌర శక్తికి కావలసిన ప్యానెల్స్ ఏవైతే ఉంటాయి, సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం, నీటిపై తేలియాడే ఇటువంటివి కూడా. సో వాటంతా అవే క్లీన్ చేసుకుంటాయట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సూపర్ హైడ్రోఫోబిక్ అండ్ డస్ నాట్ రిక్వైర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ క్లీనింగ్ ఇట్. వాటిని క్లీన్ చేయడానికి పెద్ద ఎత్తున నీటి అవసరం అనేది ఉంటుంది. వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అటువంటిది నీటి అవసరం చాలా తక్కువగా ఉండి వాటంతటా అవే క్లీన్ చేసుకునే సూపర్ హైడ్రోఫోబిక్ ప్రత్యేకతతో వీరు ఒక పూతని డెవలప్ చేశారు. అలా ఈరోజు వార్తలు నిలిచారు. సో విత్ నో లాస్ ట్రాన్స్మిటెన్స్ అండ్ పవర్ కన్వర్షన్ ఎఫిషియన్సీ, పవర్ కన్జంప్షన్ కానీ పవర్ ట్రాన్స్మిటెన్స్ విషయంలో కానివ్వండి ఎటువంటి ప్రభావం చూపదంట ఈ పూత అనేది. సో అటువంటిది ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు. డైరెక్ట్ గుర్తుంచుకోండి, సౌర ఫలకాలు వాటంతటా అవే పరిశుభ్రపరుచుకునే, క్లీన్ చేసుకునే అధునాతనమైన ఒక కోట్, సూపర్ హైడ్రోఫోబిక్ కోట్ అనగానే ఐఐటి జోధ్పూర్. దట్స్ ఎనఫ్. ఇంతకు మించి క్వశ్చన్ అడగరు. సో ఇదొకటి. ఈ వారంలో మరొక ఐఐటి మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేశాము. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఏసీలు మనకు ప్రత్యేకంగా మన వాతావరణం, మన రూమ్ ఎన్వైర్న్మెంట్ని క్లీన్ చేసే విధంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. సో ఏసీస్ విల్ యాక్ట్ యాజ్
రూమ్ క్లీనర్స్ అని చెప్పేసి. సో ఇటువంటివి. సో ప్రత్యేకంగా ఇటువంటి అంశాలు ఎప్పుడు వార్తలు ఇచ్చినా చూడండి, మీకు ఏ ఐఐటి న్యూస్లో ఉన్నా కూడా దాన్ని కవర్ చేస్తున్నాను. అండ్ ఐఐటీలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 80 టాపిక్స్ 80 అంశాలను మీకు ఇప్పటికీ మిషన్ 100 రూపంలో తీసుకొచ్చాను. ఈ 80 టాపిక్స్ నుండే మీకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చేవి ఏవైతే మరొక ఫోల్డర్ కూడా మరొక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను అతి త్వరలో. సో మిషన్ 100 కోర్సులో మీకు ఇప్పటికే ఇచ్చాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు ఐఐటీలకి సంబంధించి ఆల్మోస్ట్ 70 to 80 టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఉపయుక్తంగా ఉంటాయి. అండ్ ఈ టాపిక్ని మీకు ఒకసారి స్క్రిప్ట్ ఏదైతే చూద్దాం. సో సొంతంగా పరిశుభ్రం చేసుకునే ఒక పై పూత. దేనిపై పూత? సోలార్ ప్యానెల్స్. సౌర విద్యుత్ ఫలకాలు తమంతట తామే ఉపరితలాలను శుభ్రం చేసుకునేలా చేసే సరికొత్త పూతను జోధ్పూర్లోని ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఒకటి చాలు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సూపర్ హైడ్రోఫోబిక్ పూతతో ఈ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా ఐఐటీలకు సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఐటీల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటి మనకు ఐఐటి మద్రాస్గా చెప్పొచ్చు. ఐఐటి మద్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల 3D హౌస్, దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ కానివ్వండి, ఆక్వా మ్యాప్ అనే ఒక అంశం కానివ్వండి, ఆక్వా మ్యాప్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ హోమోసెప్ అనే అంశం. హోమోసెప్ ఇది ఇటీవల ఒక రీసెంట్ ఎగ్జామినేషన్ అడిగారు. హోమోసెప్ అనే ఒక రోబోట్, సో మనిషి చేసే ప్రత్యేకతలతో మనిషి చేసే పనులు చేస్తుంది. సెప్టిక్ ట్యాంక్లను. సో హోమోసెప్పే కానివ్వండి, కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ కానివ్వండి, కృత్రిమ మోకాలు కదం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన నియోబోల్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్ అనే అంశం కానివ్వండి. సో వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. వాటి మిషన్ అనేది ఇన్ డీటెయిల్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చిన ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల స్వరాజబిలిటీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ వార్తలోకి వచ్చింది. దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ కానివ్వండి, అండ్ అంతకుముందు ట్రైక్లోసాన్ అనే ఒక అంశం కానివ్వండి. ట్రైక్లోసాన్ విచ్ ఈజ్ ఎక్సెసివ్లీ యూజ్డ్ ఇన్ డిటర్జెంట్స్ అండ్ టాయిలెటరీస్ విల్ హార్మ్ టు ద పర్సన్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ అడిగారు. సో అటువంటిది. అండ్ సుజుకి ఇన్నోవేషన్ సెంటర్కి సంబంధించిన అంశం కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఐఐటి ఢిల్లీ సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ కానివ్వండి. ఐఐటి బాంబేకి సంబంధించి మనకు నానో స్నిఫర్ అనే ఒక అంశం, పేలుడు పదార్థాలను అతి సూక్ష్మంలో ఉన్నా కూడా గుర్తించే అధునాతన సాంకేతిక. అండ్ యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్ అనే అంశం. ఐఐటి రోపార్కి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. యాంబీ ట్యాగ్ అనే ఒక ప్రత్యేకమైన టెంపరేచర్ మానిటరింగ్ టూల్, ఒక పెన్ డ్రైవ్ లాంటి డివైస్. అండ్ ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఐఐటి కాన్పూర్ ఏసీలు ఏ విధంగా యాక్ట్ చేస్తాయి, ఏసీలను రూమ్ని పరిశుభ్రం చేసే ప్రత్యేకమైన ఎయిర్ ప్యూరిఫైయర్స్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్. అండ్ ఎట్ ద సేమ్ టైం హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండె కానివ్వండి, బయోవాచ్ అనే ఒక అంశం కానివ్వండి, ఇవన్నీ. అండ్ ఐఐటి గౌహతికి సంబంధించి ఎక్కువగా ఎలక్ట్రిక్, ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్, విద్యుత్కి సంబంధించి. అండ్ రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ అని చెప్పేసి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో విద్యుత్ సంబంధించి వ్యర్థ జలాల నుండి విద్యుత్ని ఉత్పత్తి చేసే సాంకేతికత ఐఐటి గౌహతి. అండ్ ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తమలపాకు నుండి నూనెని ఎక్స్ట్రాక్ట్ చేసే పరిజ్ఞానం. దోసకాయ తొక్కల నుండి ప్యాకేజింగ్ మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఐఐటీలకు సంబంధించి డిస్కస్ చేసాం. అండ్ ఐఐటీలు భారతదేశంలోనే కాకుండా ఇప్పుడు విశ్వవ్యాప్తం కానున్నాయి. ప్రపంచంలో దుబాయ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, మనకు ముఖ్యంగా కరేబియన్ దీవుల్లో కానివ్వండి, జమైకా, అక్కడ కూడా ఐఐటీలు ఏర్పడబోతున్నాయి. ఇవన్నీ ప్రత్యేకంగా చూడండి మనం డిస్కస్ చేయడం అంశాలు. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేసాము. వాటన్నిటి ఒకసారి ర్యాపిడ్గా మీకు చెప్పాను చూడండి. అండ్ నెక్స్ట్ సో ఇండోనేషియాకి సంబంధించి విపత్తులపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇండోనేషియా దేశం ఎప్పుడు వార్తలోకి వచ్చిన ఇండోనేషియాకి సంబంధించి భూకంపం అనే అంశం కానివ్వండి, విపత్తులు అనే అంశాల గురించి, అగ్నిపర్వతాలు. ఇండోనేషియా ఎక్కువగా విపత్తులు, అగ్నిపర్వతాలు మరియు ముఖ్యంగా విపత్తులోనే ఇవన్నీ కూడా భూకంపాలు కానివ్వండి, సునామీ కానివ్వండి, ఇలా తరచూ వార్తలోకి వస్తుంది. ఇండోనేషియా ఇదేదైతే ఉంటుందో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్లేస్లో ఉంటుంది. మనకు వరల్డ్ మ్యాప్లో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అక్కడ ఎక్కువ విపత్తులు, సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అలా ఇండోనేషియా ఇటీవల తీవ్ర విపత్తుల కారణంగా
వారి యొక్క రాజధాని ముఖ్యంగా రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా వారి రాజధాని ప్రస్తుతం జకర్తా అనే ఒక రాజధాని ప్రాంతాన్ని మారుస్తున్నారు. ఎక్కడికి మారుస్తున్నారంటే నుసంతరా అనే ఒక ప్రాంతానికి. నుసంతరా ఇస్ ద న్యూ క్యాపిటల్ ఫర్ విచ్ కంట్రీ అంటే ఇండోనేషియా. డెవలప్ చేస్తున్నారు. అలా విపత్తులతో వార్తలకు వస్తుంది. అటువంటి ఇండోనేషియా ఈరోజు మరొకసారి వార్తలకు వచ్చింది. జావా ద్వీపం. ఇండోనేషియా అనగానే ఆర్చిపెలాగో లేదా ఆర్కిపెలాగో అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దీవుల సముదాయం. అలాంటి ఇండోనేషియా ఒక దీవి, ఆ దేశంలోని ఒక దీవి, సుమత్రా దీవి, జావా దీవి, బార్నియో ఐలాండ్ ఇవన్నీ చూస్తాం కదా. జావా అనే ఒక ద్వీపం ఏదైతే ఉంటుందో ఆ దీవి లేదా ద్వీపం నిన్న తీవ్ర భూకంపం, రెక్టర్ స్కేల్ పైన దాదాపు 6.9 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్, తీవ్ర భూకంపం సంభవించింది. సో విపరీతంగా ఇప్పటి వరకు యాజ్ ఆన్ దిస్ వీడియో ఈజ్ షూట్, ఈ వీడియో షూట్ అయ్యే వరకు దాదాపు 162 మంది చనిపోయారంట. మృత్యువాత తీవ్ర విపత్తు ఇండోనేషియాలోని జావా చియాంజూర్ ప్రాంతం. గుర్తుంచుకోండి, ఇటీవల తీవ్ర భూకంపం సంభవించిన జావా చియాంజూర్ ప్రాంతం ఏ దేశం అంటారు? డైరెక్ట్ బిట్. సో ఇండోనేషియా. ఇటువంటివి ప్రాంతాలపైన వార్తలు ఇచ్చిన ప్రాంతాలు ఎక్కువగా చూడండి. భూకంపం కారణంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అంటే జస్ట్ జావా చియాంజూర్ అనే ప్రాంతం తీవ్ర విపత్తుతో వార్తలకు వచ్చింది. ఇండోనేషియాలో భారీ భూకంపం. సో నిరాశ్రయులైన దాదాపు 13,000 మంది ప్రజలంట. సో సివియర్ ఎర్త్క్వేక్. అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు. సులవేసి దీవి. సో ప్రపంచంలో అతి పురాతనమైన గుహ చిత్రాలు అనే అంశం కానివ్వండి. అంతకుముందు సులవేసి దీవిలో తీవ్ర భూకంపం అనే అంశం లాస్ట్ 2021 ఇయర్లో డిస్కస్ చేశాం. వీటితో పాటు అగ్నిపర్వతాలు మౌంట్ మెరాటి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్, ఇవన్నీ కూడా మనం ఇండోనేషియాకి సంబంధించి డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలు. వీటన్నిటి చూడండి. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రపంచంలోని ప్రాంతాలు, విపత్తులకు సంబంధించిన ప్రాంతాలన్నీ చూడండి. మీకు మిషన్ అండలో ఈ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను, చూడండి ఒకసారి. సో వార్తలు నిలిచిన ప్రాంతాల నుండి ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు ఖచ్చితం. ఈరోజు దీనిపైన కూడా బిట్ రావచ్చు, విపత్తులు కాబట్టి. అండ్ నెక్స్ట్, వార్తలు నిలిచిన ఒక సూచి, ఒక ఇండెక్స్. వార్తల్లో నిలిచిన సూచీలపైన పక్కా ప్రశ్న. మీకు అనుకుంటారు ప్రతి ఒక్కటి నేను చెప్తున్నానని చెప్పేసి, కానీ ఏవైతే ఇంపార్టెంట్గా ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మిస్లీనియస్ టాపిక్స్ కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తాం, కానీ ఏవైతే ఇంపార్టెంటో వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఇండిసెస్ ఆర్ ఇండెక్స్ ఇన్ న్యూస్, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా ఇండెక్స్ వార్తలు నిలిస్తే దాని యొక్క పేరు ఫస్ట్ గుర్తుంచుకోండి, ప్లస్ దాంతో పాటు కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోవాలి, ఎవరు విడుదల చేస్తారు, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, భారతదేశం యొక్క స్థానం ఏంటి, లాస్ట్ ఇయర్ భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి, టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటి. దట్స్ ఎనఫ్. ఇక్కడ చూద్దాం. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. WEE వారు విడుదల చేసే ఇండెక్స్ వేరు, ఇది వేరు. సో ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఈ సూచి 2022కి సంబంధించి 2022 సంవత్సరం సంబంధించి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఈ సూచి ఏదైతే ఉంటుందో స్టెప్పింగ్ ఇంటూ న్యూ డిజిటల్ ఎరా, డిజిటల్ సాంకేతికతకి సంబంధించిన ఒక సూచి. హౌ అండ్ వై డిజిటల్ నేటివ్స్ విల్ షేప్ ద వరల్డ్. డిజిటల్ టెక్నాలజీ సంబంధించి ప్రపంచ దేశాలకు ర్యాంకులు. ఎవరు విడుదల చేస్తారు ఈ సూచన ప్రతి ఏటా అంటే పాటులన్స్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, ప్రపంచ దేశాలకు ర్యాంకులు ఇస్తుంది. కాబట్టి ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుండాలి. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC ఈజ్ ద హెడ్ క్వార్టర్. హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 61వ స్థానం. ఎన్ని దేశాలకు ర్యాంకులను ఇచ్చింది ఈ సంస్థ పాటులన్స్ ఇన్స్టిట్యూట్ అనేది అంటే వాషింగ్టన్ DC ఇన్స్టిట్యూట్ అంటే 134 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తే అందులో ఇండియా యొక్క పొజిషన్ 61st పొజిషన్. గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి 6 ర్యాంకులను ఎగబాకింది. అంటే లాస్ట్ ఇయర్ 6 స్థానాల కింద అంటే 67th పొజిషన్ ఉండే అనుకోండి. సో 6 పొజిషన్స్ ఇంప్రూవ్ అయింది. అండ్ ఇందులో ఒక్కొక్క విభాగం అంటే ఇండికేటర్స్ తీసుకుంటారు. అందులో ఒక 2 ఇండికేటర్స్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ర్యాంకింగ్స్ అని చెప్పొచ్చు, నెట్వర్క్ రెడీనెస్ ర్యాంకింగ్స్ అని చెప్పొచ్చు. ర్యాంకింగ్స్ అనే పదానికి ఇండెక్స్ అనే పదానికి డిఫరెన్స్ ఏంటంటే ర్యాంకింగ్ అంటే ఏదో ఒక అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ర్యాంకుని విడుదల చేస్తారు. ఇండెక్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఇండికేటర్స్, రకరకాల ప్రామాణికలను ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలకు ర్యాంకులు ఇస్తారు. సో ఇక్కడ డిఫరెంట్ ఇండికేటర్ తీసుకుంటారు కాబట్టి 2 ఇండికేటర్స్లో ఇండియా మంచి ర్యాంక్ ఉంది. ఒకటి ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ అనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ కాన్సన్ట్రేషన్లో భారత్ ఈ సూచీలో ఫస్ట్ పొజిషన్ అంటే ఇంటర్నల్గా ర్యాంక్. సెకండ్ ర్యాంక్ ఇన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ విత్ ఇన్ ద కంట్రీ. ఈ సూచి
మొత్తాన్ని తీసుకుంటే భారతదేశం 61st పొజిషన్. మరి ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే యుఎస్ఏ టాప్, అమెరికా టాప్ పొజిషన్లో ఉంది. ఇది ఇంపార్టెంట్. సూచీల గురించి పక్కా క్వశ్చన్ అడుగుతారు. మీకు ఇప్పటివరకు ఏవైతే సూచీలు అవుతున్నాయో అవన్నిటి గురించి కూడా మీకు మిషన్ 100లో రెగ్యులర్గా ఏదైనా సూచీలు ఉన్నా కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. చూడండి, ఎకానమీలో కొన్ని సూచీలు ఉంటాయి, జనరల్ ఇష్యూస్లో కొన్ని సూచీలు ఉంటాయి. జనరల్ ఇష్యూస్లోని సూచీలు కూడా ఇటీవల మనకు కొన్ని సూచీలు ర్యాంకింగ్స్ మారినాయి. వాటి మళ్ళీ మీకు అప్డేట్ చేసి వీడియోని అందిస్తాను. అండ్ ఎఫ్డిఏ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఎఫ్డిఏ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అమెరికాకి సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ అనుకోవచ్చు. భారతదేశంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా అమెరికాలో ఎఫ్డిఏ ఉంటుంది. వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ డ్రగ్ టు డిలే ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ 1 టైప్, డయాబెటీస్కి సంబంధించి. డయాబెటీస్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏదంటే వారసత్వంగా వస్తుంది, ఒకటి ఏంటంటే నార్మల్ సిచ్యువేషన్లో చూస్తాం. డయాబెటీస్ 1 హెరిడిటరీ ఇది. డయాబెటీస్ 1కి ట్రీట్మెంట్గా అంటే ఫస్ట్ డ్రగ్ టు డిలే ఆన్సెట్, డయాబెటీస్ 1 టైప్ రాకుండా డిలే చేసే ఒక ప్రత్యేకమైన డ్రగ్, దాని పేరు ఏంటంటే టిజిల్డ్, TZIELD. ఈ టిజిల్డ్ డ్రగ్కి ఇటీవల అమెరికా ఆమోద ముద్ర వేసింది, డిలే ద ఆన్సెట్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్. ఇటీవల వార్తలు నిలిచిన టిజిల్డ్ అనే డ్రగ్, ఇదే రకంగా క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన టిజిల్డ్ అనే డ్రగ్ దేనికి సంబంధించి ఏ వ్యాధి రాకుండా ఆన్సెట్ని డిలే చేస్తుంది అంటే టైప్ 1 డయాబెటీస్. గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇన్నోవేషన్, ఇక్కడ ప్రత్యేకంగా మనకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక ఇన్నోవేషన్తో వార్తలోకి వచ్చారు. చకచక ఈత కొట్టే బటర్ఫ్లై రోబో టెక్నాలజీ పెరుగుతుంది, రోబోటిక్స్. ఇక్కడ మాంతారే అనే సముద్రజీవి, గుర్తుంచుకోండి పేరు, మాంతారే అనే ఒక సముద్ర జీవి నుంచి స్ఫూర్తి పొందిన అమెరికా శాస్త్రవేత్తలు, అంటే ఈ జీవి నుండి ఇన్స్పిరేషన్ అయ్యారు. దాన్ని చూడగానే ఇలాంటిది కూడా కనిపెట్టాలని శాస్త్రవేత్తలు నీటిలో అత్యంత వేగంగా ఈదే ఒక సాఫ్ట్ రోబోని తయారు చేశారంట. ఇది చాలా పొదుపుగా శక్తిని వాడుకుంటుంది, అంటే ఇది ఇంధనం అంటే విద్యుత్ని వాడుకుంటుంది అన్నట్టు. పొదుపుగా శక్తిని వాడుకుంటుంది, ఎనర్జీని తక్కువ వాడుకుంటుంది. ఇదే సామర్థ్యం ఉన్న ఇతర సాఫ్ట్ రోబోల కన్నా ఇది ఏకంగా 4 రెట్లు వడివడిగా కదులుతుందంట. దీనికి బటర్ఫ్లై బోట్ అని కూడా పేరు పెట్టారు. బటర్ఫ్లై బోట్ ఇటీవల వార్తలు వచ్చింది. అది ఏ జీవి నుండి ఇన్స్పిరేషన్ పొందడం జరిగింది, ముఖ్యంగా అమెరికా శాస్త్రవేత్తలు అంటారు. ప్రస్తుత సాఫ్ట్ రోబోలు సెకనుకు తమ శరీర పొడవు మేర మాత్రమే ముందుకు కదులుతాయి. అంటే శరీర పొడవు ఎంత ఉందో సెకన్కి అంత పొడుగు మాత్రమే ముందుకు కదులుతాయి, స్పీడ్ అన్నట్టు. కానీ మాంతారే వంటి సముద్ర జీవులు చాలా వేగంగా మరింత సమర్థవంతంగా ఈదగలవు. ఈ నేపథ్యంలో 2 రకాల బటర్ఫ్లై బోట్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు. బటర్ఫ్లై బోట్, ఇందులో ఒక దాన్ని వేగంగా అభివృద్ధి చేశారు. ఏం అవసరం లేదు, మనకు చకచక ఈత కొట్టే బటర్ఫ్లై రోబోని ఎవరు తయారు చేశారంటే రోబో బోట్ అనుకోండి, అమెరికా శాస్త్రవేత్తలు. దట్స్ ఎనఫ్ ఇన్నోవేషన్స్. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ ఐఐటీలు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, గుర్తుంచుకోండి. మీకు మిషన్ 100 జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100లో చాలామంది అడుగుతున్నారు ఐఐటీల గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అని. అందులో జనరల్ సైన్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, జనరల్ సైన్స్ అక్కడ ఉంటుంది చూడండి. జనరల్ సైన్స్ ఫోల్డర్లో. నెక్స్ట్ 2020లో అత్యధిక మరణాలు అనే ఒక నివేదిక వార్తలోకి వచ్చింది. నివేదికల పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, సూచీలు, ఇవి 2 కూడా దగ్గరగా గణాంకాలతో కూడుకుని ఉన్నవి. ఇక్కడ చూడండి, 2020లో అత్యధిక మరణాలు అంట. ఎవరు విడుదల చేశారు? దేశ చరిత్రలోనే రికార్డు స్థాయి విషాదాలు, అంటే భారతదేశానికి సంబంధించి. తెలంగాణ, ఏపీలోనూ గణనీయంగా పెరిగినాయంట మరణాలంట. జనన మరణాలపై జనగణన శాఖ తాజా నివేదిక. జనగణన అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలోకి వస్తుంది. జనగణన శాఖ వారు నివేదికను విడుదల చేశారు. నివేదికలు వెరీ ఇంపార్టెంట్. ఎంత మరణిస్తున్నారు మీకు లాస్ట్ మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో తుఫాన్ల కారణంగా, పిడుగుపాటు కారణంగా ఎంతమంది మరణించారు, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను, వచ్చాయి. 2020 సంవత్సరం దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిపోయిన సంవత్సరం అంట. మరణాల సంఖ్య పెరిగిందంట 2020. కరోనా కారణం, చాలా వారి విపరీతమైన కారణాలే. దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020 సంవత్సరం ఎంతమంది మరణించారంట? 81.15 లక్షల మరణాలు. గుర్తుంచుకోండి, ఇది స్టాటిక్ బిట్. 2020 సంవత్సరంలో ఎంతమంది మరణించారు దేశవ్యాప్తంగా అంటే 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 2019తో పోలిస్తే ఏకంగా 4.74 లక్షల మరణాలు పెరిగాయంట. ఇవి ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ఎలా అడుగుతారు అంటే స్టేట్మెంట్ నెంబర్ 1, 2, 3, 4 అడుగుతారు. ఎన్ని కరెక్ట్ అని అడుగుతారు అలా.
సో గత సంవత్సరం పోలిస్తే 4.7 లక్షల మరణాలు అధికమయ్యంట. 2024 నమోదై కేంద్ర జనగణన శాఖ నివేదికలో వెల్లడించింది. ఇతరత్ర కారణాలున్న ప్రధానంగా కోవిడ్ మహమ్మారి వల్ల అధిక మరణాలు సంభవించాయని అంచనా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదే ఏడాది 45 ఏళ్ళు పైబడిన వారు కూడా గణనీయంగానే అసూలు బాయడం విశేషం. ఇదే ఏడాది తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా జననాలు తగ్గడం కూడా గమనాలు. జననాలు అంటే బర్త్ రేట్ తగ్గింది, డెత్ రేట్ పెరిగిందంట. మృతుల్లో మహిళల కంటే పురుషులే అధికంగా మరణించారంట ఈ నివేదిక. ఏపీలో మొత్తం 4,54,851 మంది మృతుల్లో 70 ఏళ్ళు పైబడిన వారే అత్యధికంగా 38% ఉన్నారంట. తర్వాత స్థానంలో 55 నుండి 64 ఏళ్ళ వారు 19% ఉన్నారు. 45 నుండి 54 ఏళ్ళ వయసు వారు 14% మంది మరణించారంట. తెలంగాణలో ఈ వయోవర్గం ఎవరైతే ఉంటే 9% మరణించారు. తెలంగాణలోని పట్టణాల్లో 54,503 మంది మహిళలు, 42,050 మంది మృతి చెందగా అంటే అంతమందిలో మహిళలు ఎంతమంది 42,050 మంది మృతి చెందారంట. గ్రామాల్లో సంఖ్య ఇచ్చారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఈ పార్ట్ ఎక్కువగా చూడండి. వయసుల వారీగా చూసుకుంటే ఈ విశ్లేషణ ఏదైతే ఉంటుందో తెలంగాణలో వయసుల వారీగా విశ్లేషిస్తే తెలంగాణలో మొత్తం 2,03,127 మంది. అత్యధికంగా 65 నుండి 69, ఇక్కడ మీకు ఏపీకి చెప్పినట్టుగానే అత్యధికంగా 65 నుండి 69 ఏళ్ళ మంది 39% మంది చనిపోయారంట. ఆ తర్వాత స్థానంలో 70 ఏళ్ళకి పైబడిన వారు 21% ఉన్నారంట. సో ఇటువంటి గణాంకాలు ఏవైతే ఉంటాయో వీటి కొంత ప్రత్యేకంగా చూడండి. వీటిని స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంది. అండ్ కృత్రిమ మేధతో కాలేయ క్యాన్సర్ను పసిగట్టవచ్చు అని చెప్పేసి ఒక అధునాతనమైన అంశం. సో కాలేయ క్యాన్సర్ను కనుగొనే సులువుగా కనిపెట్టే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏ శాస్త్రవేత్తలు అంటే అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు, క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డిఎన్ఏలో వచ్చే ఫ్రాగ్మెంటేషన్ మార్పులను గుర్తించి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేకంగా కాలేయ క్యాన్సర్ని గుర్తుపట్టవచ్చట. సో కాలేయ క్యాన్సర్ని గుర్తుపట్టే అధునాతనమైన టెక్నిక్. సో ఇక్కడ ఎవరు కనుగొన్నారు? దేన్ని గుర్తించడం ద్వారా, డిఎన్ఏలో వచ్చే ఫ్రాగ్మెంటేషన్ మార్పులను గుర్తించడం ద్వారా చేయవచ్చు అంట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పిఎస్ఎల్వి, ఇస్రోకి సంబంధించి ఇస్రో ప్రయోగం ఈ నెల మరొకసారి మనం చూడబోతున్నాం. గడిచిన 2022 సంవత్సరంలో మనకు ఫిబ్రవరి 14వ తేదీన పిఎస్ఎల్వి C-52 లాంచ్ అయింది. జూన్ మంత్ సబ్జెక్ట్ టు కండిషన్ అక్కడ పిఎస్ఎల్వి C-53 లాంచ్ అయింది. ఈ రెండింటిని ఖచ్చితంగా చూడండి. ఈసారి వీటిపైన క్వశ్చన్ రావచ్చు అని చెప్పేసి మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పోటీ పరీక్ష అయినా కూడా మీకు కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ఎగ్జామినేషన్ బిఫోర్ కొన్ని మార్క్ క్వశ్చన్స్, ఇందులో మీకు ఒక స్పెషల్ వీడియోస్ చెప్పాను. ఈ టాపిక్స్ ఖచ్చితంగా చదవండి, వాటి గురించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అందులో మీకు ఈ టాపిక్ని చాలాసార్లు మీకు చెప్పాను. పిఎస్ఎల్వి C-53, పిఎస్ఎల్వి C-52 రెండే ప్రయోగాలు ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి సిరీస్లో ప్రయోగాలు జరిగే 2022లో ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉందని మీకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో పిఎస్ఎల్వి C-53 అడిగారు. అండ్ రానున్న ఏపీ గ్రూప్ 1లో కనుక అవకాశం ఉంటే ఈరోజు మనకు చూడబోతున్న ఈ మంత్లో లాంచ్ కాబోతున్న పిఎస్ఎల్వి C-54 ప్రయోగం గురించి చూసే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో పిఎస్ఎల్వి C-54 ప్రయోగం 26వ తేదీ నవంబర్ 26వ తేదీన జరగబోతుందంట. సిద్ధం చేసిన ఇస్రో, ఇంకా కాలేదు, ఒక టెంటేటివ్. అండ్ ఇక్కడ ఇస్రోకి సంబంధించి ఇస్రో సహకారంతో ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, హైదరాబాద్ ఆధారిత సంస్థ, ముఖ్యంగా రోదస రంగంలో అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేస్తున్న స్టార్టప్స్లో ఇది అద్భుతం అని చెప్పవచ్చు. ఇటీవల వీళ్ళు ఇన్స్పేస్ ఇస్రో సహకారంతో ప్రారంభ్ మిషన్ ప్రత్యేకంగా విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ని దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేశారు. అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు ఇస్రో సొంతంగా లాంచ్ చేయబోతోంది పిఎస్ఎల్వి C-54. పిఎస్ఎల్వి C-54 ప్రయోగించేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రెడీ అయింది. ఈ నెల 26న శ్రీహరికోట స్పేస్ పోర్ట్ నుంచి రాకెట్ను నింగిలోకి పంపనుందంట. ఓషన్ షాట్ 3తో పాటు 8 దేశాలకు చెందిన నానో ఉపగ్రహాలను పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనుందంట. శనివారం ఉదయం 11:56 గంటలకు ప్రయోగం జరగనుందని ఇస్రో
ఆదివారం ప్రకటించింది. సో నిన్నటి రోజున ప్రకటించింది. ఓషన్ షాట్ భూమిని పరిశీలించే ఉపగ్రహం కాగా ఇప్పటికే ఓషన్ షాట్ సిరీస్లో 2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఇది 3వది అంట. ఓషన్ షాట్ సిరీస్లో 3వది గుర్తుంచుకోండి. ఇది లాంచ్ అయ్యాక దీని గురించి విశేషంగా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమ్మిట్ అనే పదం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఎస్సీఓ ఈ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 2001. ఎస్సీఓ హెడ్ క్వార్టర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూటమి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే చైనాలోని బీజింగ్. మరి ఎస్సీఓలో భారత్ ఏ సంవత్సరంలో సభ్య దేశంగా ఫుల్ టైం మెంబర్గా ఉందంటే 2017 నుండి ఇండియా పాకిస్తాన్ ఫుల్ టైం మెంబర్స్. మొత్తం ఎస్సీఓలో సభ్య దేశాల సంఖ్య 8 దేశాలు. ఆ 8 దేశాలు ఏంటంటే చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. 2017లో ఇండియా, పాకిస్తాన్ ఈ 2 మొత్తం 8 దేశాలు ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నాయి. ఇక అబ్జర్వర్స్ డిఫరెంట్, అది అవసరం లేదు. 8 దేశాలు. హెడ్ క్వార్టర్ బీజింగ్, 2001లో ప్రారంభమైన సంస్థ. ఇది స్టాటిక్ పాయింట్స్. మరి ఎస్సీఓకి సంబంధించి రానున్న 2023 సంవత్సరంలో భారత్ ఆతిథ్యంలో భారత్ వేదికగా భారత్ అధ్యక్షతన ఎస్సీఓకి భారత్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది, సమ్మిట్ జరగబోతుంది 2023లో. దానికి సంబంధించి భారత్ అఫీషియల్గా ఒక వెబ్సైట్ని లాంచ్ చేసింది. ఇండియా లాంచ్డ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్సీఓ ఫర్ 2023. అఫీషియల్ వెబ్సైట్ భారత్ ఆతిథ్యంలో జరగబోతుంది కాబట్టి భారత్ అఫీషియల్గా వెబ్సైట్ లాంచ్ చేసింది. ఆ వెబ్సైట్ యొక్క థీమ్ ఏంటి, అసలు ఎస్సీఓ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భారత్లో జరగబోతుంది 2023లో. దాని థీమ్ ఏంటంటే సెక్యూర్ గుర్తుంచుకోండి. సెక్యూర్ ఈ సెక్యూర్ ఏంటంటే దాని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే ఎస్ అంటే సెక్యూరిటీ, ఈ అంటే ఎకానమీ, యు అంటే సి అంటే కనెక్టివిటీ, యు అంటే యూనిటీ, ఆర్ అంటే రెస్పెక్ట్, ఈ అంటే ఎన్వైర్న్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్యూర్ ఎస్సీఓ. ఇటీవల భారత్ అఫీషియల్గా లాంచ్ చేసిన ఎస్సీఓ సమ్మిట్కి సంబంధించిన థీమ్ సెక్యూర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. గుర్తుంచుకోండి. సెక్యూరిటీ, ఎకానమీ, కనెక్టివిటీ, యూనిటీ, రెస్పెక్ట్, ఎన్వైర్న్మెంట్. భారత్ ఆతిథ్యంలో ఎస్సీఓ సమ్మిట్ 2023 సంవత్సరం భారతదేశానికి అద్భుతం జరగబోతోంది. ఎందుకు అంటే G20 ప్రస్తుతం G20కి సంబంధించి డిసెంబర్ 1వ తేదీన భారత్ అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వర్తించనుంది. భారత్ ఆతిథ్యంలోనే వసుదైవ కుటుంబ అని చెప్పేసి భారత్ ఆతిథ్యంలో ప్రత్యేకమైన సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది 2020లో. G20 సమ్మిట్, ఎస్సీఓ సమ్మిట్ భారత్లో. ఇటువంటి చూడండి, ఇప్పుడు మనకు రానున్న పోటీ పరీక్షల్లో G20 అండ్ ఎస్సీఓ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక అంశం ముఖ్యమంత్రి శిక్షా పురస్కార్ యోజన అనే ఒక అంశం. ముఖ్యమంత్రి శిక్షా పురస్కార్ యోజన. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, ఇది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసిన ప్రోగ్రామ్. ఒడిషా నవీన్ పట్నాయక్ గారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఒక అవార్డు, ఒక పురస్కారము మరియు స్కాలర్షిప్ అండ్ అవార్డు ప్రోగ్రామ్, సెరమనీ ప్రోగ్రామ్. ఎందుకోసం అంటే టు ఎంకరేజ్, ప్రోత్సహించడానికి. ఎవరిని ప్రోత్సహించడానికి? హెల్దీ కాంపిటీషన్ అంటే ముఖ్యంగా పోటీ నెలకొల్పడానికి, మంచి ఉద్దేశంతో పోటీని నెలకొల్పడానికి. ఎవరి మధ్యలో పోటీలు నెలకొల్పడానికి అంటే ఒడిషా రాష్ట్రంలోని పాఠశాలలు ఉంటాయి కదా, అన్ని పాఠశాలలు, ఏం లేదు సింపుల్ చెప్తాను. ఒడిషా రాష్ట్రంలోని పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలో హెల్దీ కాంపిటీషన్, ఒక మంచి ఆరోగ్యపరమైన పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక అవార్డు సెరమనీ. ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్, ఎక్సలెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ చూపిస్తారో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ పురస్కారాన్ని, స్టూడెంట్స్కి స్కాలర్షిప్ని ఇస్తారు. గుర్తుంచుకోండి. ఒడిషా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దేశంలో ఒడిషాకి సంబంధించి చాలా అంశాలు మనం చూసాం. ట్రైబల్ కాంప్లెక్సెస్ అనే అంశం కానివ్వండి, ఇటీవల కాలంలో అన్ని రకాల అంశాలతో ఒడిషా వార్తలకు వచ్చింది. 3 types ఆఫ్ క్రొకడైల్స్: మగ్గర్స్, గరియల్స్, ఎస్చరైన్ ఆర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. అండ్ ఒడిషా అనగానే గురుప్రియ సేతు అనే ఒక వంతెన, స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రాంతం వార్తలకు వచ్చింది. చిల్కా సరస్సు రెగ్యులర్గా వార్తలకు వస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఫిషింగ్ క్యాట్ సెన్సస్ చిల్కా లెక్క, ఒడిషా రామ్సర్ సైట్ అది. మరియు దీంతో పాటు ఒడిషాకి సంబంధించి ఇటీవల మనకు హాకీ రిలేటెడ్ ఇష్యూస్, హాకీ ఛాంపియన్షిప్ కానివ్వండి, హాకీకి భారత జట్టు హాకీకి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ స్పాన్సర్, ఇటీవల ముగిసిన ప్రపంచ కప్లకు వేదిక, ఇవన్నీ ఒడిషాకి సంబంధించి ప్రత్యేక చూడండి. అండ్ ఒడిషాకి సంబంధించి మరొక అంశం ఈరోజు వార్తలకు వచ్చింది. క్యాబినెట్ అప్రూవ్స్. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం బిజు జనతాదళ్ ప్రభుత్వంలో ఉంది. ఒడిషా రాష్ట్రంలో బిజు జనతాదళ్ ప్రభుత్వం. ఒడిషా క్యాబినెట్ ప్రభుత్వం ఆమోదించిన ప్రారంభ్
అనే ఒక కార్యక్రమం ప్రారంభ్ ది ఒడిషా స్టేట్ పాలసీ ఫర్ చిల్డ్రన్ 2022 అంటే పిల్లల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రారంభించబోతోంది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. పిల్లల కోసం ప్రత్యేక విధానం. ఇప్పటివరకు ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, సైన్స్ పాలసీ, ఇటువంటి పాలసీలు మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా స్టేట్ పాలసీ ఫర్ చిల్డ్రన్తో ఒడిషా రాష్ట్రం వార్తలకు వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ఒడిషాస్ కమిట్మెంట్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 2015 నుండి 2030 వరకు ప్రతి దేశం కూడా ప్రపంచ దేశాలు సాధించాల్సిన 17 లక్ష్యాలు. అందులో పిల్లలకు సంబంధించి విద్యా అర్హత కానివ్వండి, అక్షరాస్యత కానివ్వండి ఉంటాయి. అండ్ పాలసీ ఫర్ చిల్డ్రన్ హ్యాజ్ 7 ఫోకస్ ఏరియాస్. 7 రంగాల్లో పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి విధానం. అండ్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ విత్ ఇన్ ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్. ఇది అప్రూవ్ అయినాక నోటిఫై చేశాక 1 yearలో అమలుకి వస్తాయంట. నోడల్ ఏజెన్సీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. పిల్లలకు సంబంధించి ఎప్పుడైనా విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పరిధిలోనే ఉంటాయి. అండ్ డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ విల్ డెవలప్ స్టేట్ యాక్షన్ ప్లాన్ వయా కన్వర్జెన్స్ అప్రోచ్. సో ఇది గుర్తుంచుకోండి పిల్లలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ రస్నా. మనకు 1980s 1990sలో ఒక ఫేమస్ యాడ్ ఐ లవ్ యూ రస్నా అని చెప్పేసి యాడ్ మనందరికీ కూడా మన మైండ్లో పాతుకుపోయిన యాడ్ ఐ లవ్ యూ రస్నా. అలాంటి రస్నా మనకు సమ్మర్ వచ్చిందంటే రస్నా అనే పదం మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఒక వాడుక పదం అది. అటువంటి రస్నా సంస్థ యొక్క అధిపతి వ్యవస్థాపకులు ఇటీవల మరణిస్తూ వార్తలోకి వచ్చారు. తన పేరు ఏంటంటే అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా. అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఫేమస్ రస్నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో రస్నా సంస్థకి సంబంధించిన వ్యవస్థాపకులు. 1970sలో తను స్థాపించిన రస్నా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోని 60 దేశాలకు పైగా మార్కెటింగ్ ఉందట. అక్కడ మార్కెట్ రస్నా ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. భారతదేశంలో చూసినా ఎక్కడ చూసినా కూడా దాదాపు 18 లక్షల రీటైల్ షాపుల్లో రస్నా అనేది అందుబాటులో విపణిలో ఉంది, మార్కెట్ జరుగుతుంది. అటువంటి రస్నా సంస్థ వ్యవస్థాపకులు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటి అంటారు అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా. అండ్ నెక్స్ట్ క్రికెటర్ ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డు సృష్టిస్తూ వార్తలు ఇచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తమిళనాడు క్రికెటర్ జగదీశన్ ప్రపంచ రికార్డు. తమిళనాడు క్రికెటర్ జగదీశన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. లిస్ట్ ఏ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశారు. లిస్ట్ ఏ అంటే దేశవాళీ టోర్నమెంట్. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో జగదీశన్ ఈ రికార్డు సాధించాడు. సింగిల్ బ్యాట్స్మన్ గుర్తుంచుకో 277. దీంతో సర్రే ఆటగాడు అంతకుముందు ఫారెన్ ఆటగాడు సర్రే ఆటగాడు ఏడి బ్రౌన్ 268. అంతకుముందు దేశవాళీ టోర్నీలో సర్రే ఆటగాడు 268 రికార్డును మనవాడు బద్దలు కొట్టాడు. సో దేశవాళీ టోర్నీల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. జగదీశన్ తమిళనాడు క్రికెటర్ ప్రపంచ రికార్డు అని గుర్తుంచుకోండి. దేశవాళీ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. ఐఐటి జోధ్పూర్ రీసెర్చర్స్ డెవలప్ సెల్ఫ్ క్లీనింగ్ కోటింగ్ ఫర్ ఈజీ మెయింటెనెన్స్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్. సొంతంగా శుభ్రం చేసుకునే పైపూత అని చెప్పేసి ఐఐటి జోధ్పూర్. అండ్ వణికిన జావా ద్వీపం ఇండోనేషియాకి సంబంధించి తీవ్ర భూకంపం సంభవించి వార్తలకు వచ్చింది. అండ్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022 వార్తలకు వచ్చింది. భారతదేశం యొక్క స్థానం 61. అండ్ FDA అప్రూవ్డ్ ప్రపంచంలో మొట్టమొదటిసారి టిజీల్డ్ అనే ఒక డ్రగ్ దేనికి పనిచేస్తుందంటే ఆన్సెట్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ని ఇది డిలే చేసే ఒక డ్రగ్. అండ్ చకచక ఈత కొట్టే ఒక బటర్ఫ్లై రోబో అని చెప్పేసి ప్రత్యేకంగా బటర్ఫ్లై బోట్ అని దీనికి పేరు పెట్టారు అమెరికా శాస్త్రవేత్తలు. 2020 సంవత్సరంలో నమోదైన మరణాలకి సంబంధించి కేంద్ర జనగణన శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. కృత్రిమ మేధతో కాలేయ క్యాన్సర్ను గుర్తుపట్టే అధునాతనమైన సాంకేతికతతో అమెరికాలోని జాన్ హాప్కిన్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు డిఎన్ఏలో వచ్చే ఫ్రాగ్మెంటేషన్ ఆధారంగా గుర్తిస్తారంట. అండ్ రానున్న 26వ తేదీన PSLV C54 ప్రయోగం జరగబోతుంది ఓషన్ శాట్. అండ్ ఇండియా లాంచ్డ్ అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ SCOకి సంబంధించి థీమ్ సెక్యూర్ గుర్తుంచుకోండి. సెక్యూరిటీ, ఎకానమీ, కనెక్టివిటీ, యూనిటీ, రెస్పెక్ట్, ఎన్వైర్న్మెంట్. అండ్ ముఖ్యమంత్రి శిక్షా పురస్కార్ యోజన సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం అండ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రారంభ్ ది ఒడిషా స్టేట్ పాలసీ ఫర్ చిల్డ్రన్ అండ్ రస్నా వ్యవస్థాపకులు రస్నా అధిపతి అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ తమిళనాడు క్రికెటర్ వ్యక్తిగత పరుగుల విషయంలో ప్రపంచ రికార్డు దేశవాళీ టోర్నీలో సృష్టించి వార్తల్లోకి వచ్చాడు 277 పరుగులు స్కోర్ చేసి. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లినియస్ టాపిక్స్ ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.